పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక చట్టం 2024 సవరణ బిల్లును కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లోక్సభలో ప్రవేశపెట్టారు. విపక్ష సభ్యుల ఆందోళన మధ్య మంత్రి జితేంద్ర సింగ్ ఈ బిల్లు ప్రవేశపెట్టారు. మరోవైపు పేపర్ లీక్ పై సమాధానం చెప్పాలంటూ ఎంపీలంతా నినాదాలు చేశారు. సభను సజావుగా నడిపించేందుకు విపక్ష సభ్యులకు స్పీకర్ ఓం బిర్లా సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయితే సభ్యుల ఆందోళన కొనసాగడంతో లోక్సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. మధ్యాహ్నం 2 గంటలకు లోక్సభ ప్రారంభమైన వెంటనే ఈ బిల్లుపై చర్చ ఉండబోతోంది. ఇక పబ్లిక్ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వ్యక్తులకు విధించే శిక్షలను మరింత కఠినతరం చేశారు. గతంలో 3 నుంచి 5 ఏళ్లుగా ఉన్న జైలు శిక్షను కనిష్టంగా 5 ఏళ్లు, గరిష్టంగా 10 ఏళ్లకు పెంచారు. నేరస్తులకు విధించే జరిమానా కూడా 5 రెట్లు పెంచారు. ప్రస్తుతం 10 లక్షల రూపాయలుగా ఉన్నటువంటి జరిమానా ఏకంగా 50 లక్షలకు సవరించారు. పరీక్షల నిర్వహణలో భాగస్వాములైన సర్వీస్ ప్రొవైడర్స్ అక్రమాలకు పాల్పడితే వారికి విధించే జరిమానాను ₹1 కోటి నుంచి 5 కోట్లకు పెంచారు. పబ్లిక్ పరీక్షల నిర్వహణ బాధ్యతల నుంచి ఆయా సంస్థలను తప్పించే కాలాన్ని 4 ఏళ్ల నుంచి 8 ఏళ్లకు పొడిగించినట్టుగా సమాచారం. ఇక పరీక్షల నిర్వహణలో అక్రమాలు జరిగినట్లు సర్వీస్ ప్రొవైడర్ సంస్థకు చెందిన డైరెక్టర్లు, ఉన్నతాధికారుల పాత్ర ఉన్నట్టు కనుక దర్యాప్తులో తేలితే 5 ఏళ్ల కనీస జైలు శిక్ష విధించబోతున్నారు. ఇప్పటి వరకు ఈ శిక్ష 3 ఏళ్లుగా ఉండేది. అలాగే వీరికి విధించే జరిమానాను కూడా ₹1 కోటి నుంచి 5 కోట్లకు సవరించారు. పరీక్షల నిర్వహణ సంస్థ, సర్వీస్ ప్రొవైడర్ ఇతర సంస్థలు వ్యవస్థీకృత నేరానికి పాల్పడితే కనీసం 7 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. जितेंद्र सिंह अध्यक्ष महोदय, I rise to move for leave to introduce the public examinations bracket prevention of unfair means amendment bill 2026 to amend the public examination prevention of unfair means bill 2024. बहुत दिनों से मांग कर रहे थे जिन विषयों पर, उसके विषय पर चर्चा है आज। विधेयक और विधेयक के अलावा भी आप जो सुझाव दोगे संसद के अंदर, निश्चित रूप से उन सुझावों पर सरकार अमल लाने का प्रयास करेगी। यही लोकतंत्र है, सबके मत, सबके विचार आए, और लोकतंत्र की यही प्रक्रिया में मैं सदन से अपेक्षा करता हूं कि आप नारेबाजी तख्तियों की जगह चर्चा करें, संवाद करें, अपने मत और विचारों को रखें। आप नहीं चर्चा करना चाहते, सदन की कार्रवाई आज 2 बजे तक के लिए स्थगित की जाती है। రిటాంటి పేపర్ లీక్ బిల్లును కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లోక్సభలో ప్రవేశపెట్టారు. విపక్ష సభ్యుల ఆందోళన మధ్య ఇదంతా కూడా కొనసాగింది. అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఝాన్సీరాణి, ఈ రోజు కూడా ఉదయం పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన వెంటనే మరోసారి వాయిదా పడడం జరిగింది. విపక్ష పార్టీల ఆందోళన నేపథ్యంలో సభ తరచుగా వాయిదా పడుతూ వస్తుంది. ఈ గందరగోళం మధ్యలోనే జితేందర్ సింగ్ విద్యా సవరణ చట్టానికి, ఏదైతే ప్రశ్నపత్రాల లీకేజ్కి సంబంధించిన బిల్లును సభలో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ప్రభుత్వం అంతకు ముందుకే నిన్న రాత్రి ఎన్టీఏకి సంబంధించి ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. మరి ప్రశ్నపత్రాల లీకేజ్కి అరికట్టడం కోసం కీలక చర్యలు కేంద్ర ప్రభుత్వం అయితే తీసుకుంటూ ఉంది. కేవలం ఇది నీట్ ప్రశ్నపత్రాలకు మాత్రమే కాదు, పోటీ పరీక్షలకు సంబంధించిన ప్రతి ప్రశ్నను కూడా, ప్రశ్నపత్రాల లీకేజీని అరికట్టేందుకు ఈ నూతన చట్టం రానున్న రోజుల్లో కీలకంగా మారనుందని చెప్పొచ్చు. మరి విపక్ష పార్టీలంతా కూడా ఇప్పటికే ఈ అంశం పైన గందరగోళం అయితే చేసుకున్నాయి. నీటి ప్రశ్నపత్రాల లీకేజ్కి వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద చేసిన ధర్నాకు, ఆ సందర్భంగా చెలో సంసద్ కార్యక్రమ నిర్వహణ, ఆ రోజు జరిగిన లాఠీ చార్జీ, బాష్పవాయుల ప్రయోగము, ఇతర అంశాలపైన చర్చ జరగాలి, హోంమంత్రి వివరణ ఇవ్వాలంటూ కూడా విపక్షాలు అయితే ఆందోళన చేస్తూ ఉన్నాయి. మరి సభ 2 గంటలకు వాయిదా వేశారు. మరి 2 గంటల తర్వాత అయినా సభ సాగుతుందా? ఎందుకంటే ఇప్పటికే స్పీకర్ ఈ బిల్లు పైన చర్చించేందుకు సభ్యులందరికీ సమయం కేటాయిస్తామంటూ కూడా చెప్పిన నేపథ్యంలో మరి సభను సజావుగా కొనసాగిస్తారా, లేదంటే హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ సభలో మాట్లాడిన తర్వాతే ఈ యొక్క గందరగోళం అనేది తగ్గుతుందా అనేది కూడా వేచి చూడాల్సి ఉంది.
ఉంది. ఎందుకంటే విద్యార్థులపైన లాఠీ చార్జ్ను నిరసిస్తూ ఈ పార్లమెంట్ ఆవరణంలో కూడా ఇండియా పక్ష నేతలంతా కూడా ఈరోజు తమ నిరసనను వ్యక్తం చేయడం జరిగింది. పోలీసుల దౌర్జన్యాన్ని సహించబోమంటూ కూడా ఇటు పార్లమెంటు ఆవరణంలో ఈ చర్చ సందర్భంగా విపక్ష పార్టీలు అయితే ఆందోళన చేయడం జరిగింది. మరి ఒకవైపు ఇటు విపక్ష పార్టీల ఆందోళన, మరోవైపు ఇటు ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టిన నేపథ్యంలో మరి 2 గంటల తర్వాత సభ సాగుతుందా లేదా అన్నది కూడా ప్రశ్న తలెత్తుతుంది. మరి గత 4-5 రోజులుగా కూడా విపక్షాల ఆందోళన నేపథ్యంలోనే సభ వాయిదా పడుతూ వస్తుంది. మరి ఈరోజు విద్యాశాఖకు సంబంధించిన కీలక బిల్లుని సభలో ప్రవేశపెట్టిన నేపథ్యంలో దానిపై చర్చించేందుకు సభ్యులకు సమయం కేటాయిస్తామన్నప్పటికీ కూడా విపక్షాలు అయితే ఆందోళన కొనసాగిస్తున్నాయి. లాఠీ చార్జ్ చేసిన అధికారులపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, మరి విద్యార్థులకు ఈ శాంతియుతంగా ర్యాలీ చేస్తూ ఉంటే ఎందుకు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చిందన్న దానిపైన కూడా వివరణ ఇవ్వాలంటూ కూడా విపక్షాలు అయితే ఆందోళన చేస్తూ ఉన్నాయి. మరి 2 గంటల తర్వాత సభ ఏ విధంగా ఉండబోతుందనేది కూడా వేచి చూడాలి. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ గోపి.